నరేష్ నా పేరు. ఎక్కడి నుంచి? ఇక్కడ చౌలరామవరం, అడ్డగూడు మండలం, యాదాద్రి డిస్టిక్. నేను వ్యవసాయం చేస్తాను. ఇంతకుముందు కాలేజీలో టీచింగ్ చేశాను. అక్కడ ప్రైవేట్ సెక్టర్ కూడా అంత కంఫర్టబుల్ లేదని వ్యవసాయం మీదకి వచ్చాము. ఇక సొంతంగా బిజినెస్ చేసుకుందామని. ప్రజెంట్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉండే. ఇప్పుడు ఈ కాలం లేక ఈ పంటలన్నీ ఎండిపోవడం చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇక వాటర్ గిన్నె లేకుండా సంక్షేమ పథకాలు అంటే అందిన వాళ్ళకి అంటున్నాయి తప్ప కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అందరికీ ఎవరికి అందట్లేవు. ఎవరికో 100కి 10%, 20% వస్తున్నాయి. మిగతా అందరికీ చేస్తామన్నారు కానీ ఏది అందరికీ అందుబాటులో లేరు, అందుబాటులో ఇవ్వట్లేరు ఎవరికి. ఎందుకు అందుబాటులో ఎందుకు రావట్లేదు? ప్రజాప్రభుత్వం అంటున్నారు కానీ మొత్తం ఏం చేసినా మొత్తం లాస్ చేసిరు. అప్పులు అదే చెప్తున్నారు తప్ప కానీ మనకి ఇంకోటి హెల్ప్ చేద్దాం అనే ఆలోచన అయితే ఏం లేదు. రైతులకి ఏమన్నా హెల్ప్ చేద్దాం, సంతోష పెడదాం అనేది ఆలోచన అయితే లేదు. కాకపోతే ఎక్కడ ఇప్పుడు ఓ మండలం ఉంది, అక్కడ ఏమైనా కాలువలు అయినా ప్లాన్ చేద్దామనే ఆలోచన ఏం లేదు. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా ఈ కొత్తవి కానీ కాలువలు తీద్దాం అవన్నీ ఏం లేదు. కాకపోతే గత ప్రభుత్వాలు చేసినాయి, అంతకుముందు ప్రభుత్వాలు అవి చేసిన వాటిలోనే కాలువలలో కూడా నీళ్లు అటు ఇటు ఉన్నదికే ఇస్తున్నారు కానీ ఇవి కొత్త కాలువలు చేసి ఇవన్నీ చేద్దామన్న ఆలోచన అయితే ఏం లేదు. మాకేందంటే ఇప్పుడు బసవాపురం రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మాకు అక్కడి నుంచి ఆలూరు నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి వెళ్ళి మాకు ఈ గుండాల, మూత్కూరు ఇక్కడ నుంచి వాటర్ వస్తే మాకు కూడా పంటలు బాగానే గ్రౌండ్ వాటర్ ఇక్కడ వస్తుంది. మాకేందంటే మా కోరిక ఏంటంటే అక్కడ బసవాపూర్ రిజర్వాయర్ నింపుకొని అక్కడి నుంచి వాటర్ మాకు ఇక్కడ పంపిస్తే మండల సంఘాలు ప్రోత్సాహంతో ఇక్కడ పంపిస్తే ధర్మవరం ఇటు మనకు అరవపల్లి దాకా ఈ మూసి దాకా వాటర్ పంపిస్తే ఇక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగితే మాకు కూడా పంటలు కూడా వండిపోతాయి. గుంట కూడా ఎండిపోకుండా నడుస్తుంది. మాకు ఇక్కడ ఏరు ఉంది, ఆ చిన్న కాలువ ఆ ఏర్లాగా నీళ్ళు పంపిస్తే చెక్ డ్యాన్లు కట్టించారు. ఆ చెక్ డ్యాన్లు నింపితే మనకు వాటర్ పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ కాలువలు కానీ ఎలాంటి ఏం కొత్త ఏం చేయలేదు. ఆ ఉన్నటినే వాటి నుంచే నడిపిస్తున్నారు అంతే. ఇంకా ఇక కొత్త అయితే ఏం లేదు. రైతులకు హామీలు ఇస్తామంటున్నారు కదా, రైతులకైతే ఏం హామీ ఇవ్వలేదు. రైతులకు కాబోతుందంటే సంక్షేమ పథకాలు అయితే ఏం రాలేదు. సంక్షేమ పథకాలు వచ్చే వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 1000 కోట్లు అన్నారు. 40,000 కోట్లు రుణమాఫీ చేస్తాను, చేసింది 15,000 కోట్లు 16,000 కోట్లు చేసారు. మిగతా అన్ని ఎక్కడ పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు అన్ని 40,000 కోట్లు అంటే ఇంకా 14,000 కోట్లైనా రుణమాఫీ చేయాలి కదా. మరి అందరూ చేసినా అంటున్నారు. ఎవరు చేసారు మరి? మాకైతే రుణమాఫీ కాలేదు. మా ఊర్లో ఎంత 40% అయినాయి అంతే రుణమాఫీ. మండలంలో ఈ మండలం మొత్తం అంతే 40-50 ఎంతగానో ఎక్కువ ఏం లేవు. ఎక్కడైనా మొత్తం ఏ ఊరలో ఎక్కడ చూసినా అంతే ఉన్నాయి తప్ప కానీ ఏం లేదు. రైతు భరోసా అయితే ఏం లేదు. రైతు భరోసా ఇస్తామన్నారు కానీ ఇవ్వట్లేరు. ఇప్పుడు రైతు భరోసా అంటే ఇప్పుడు అవసరం లేదు. పెట్టుబడి సాయం కింద మనకు రైతు భరోసా ఇస్తే అప్పుడు బెటర్ కదా. ఇప్పుడు అంతా అయిపోయాక ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అంటే మనకు వానాకాలం ఇప్పుడు యాసింగ్ ఇవ్వాలా, వానాకాలం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే సంవత్సరానికి ఒక్కడే తిరిగి ఇద్దాం అన్నట్టుగా ఇప్పుడు వానాకాలం ఇప్పుడు మొన్నటిదాకా మార్చి 30 వరకు అన్నీ అయిపోతాయి అన్నారు. మార్చి 30 వరకు కూడా కాలేదు. ఇప్పుడు యాసింగే వానాకాలం ఇస్తున్నారు. ఈ సంవత్సరానికి ఒకసారి ఇద్దామని చూస్తున్నారు అంతే. ఇంకా ఏం లేదు. రైతు భరోసా ఒకటి ఎగ్గొట్టనే ఆల్రెడీ ఒకటి ఎగ్గొట్టారు, ఇంకోటి కూడా ఎగ్గొడతారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అనుభవం లేని వాళ్ళు ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళతోటి సలహాలు తీసుకొని చేసుకుంటూ పోతే ముందుకు వెళ్తారు. మంచి రైతులు కూడా ఏమన్నా ఉపయోగపడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం అంతే.